ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తన వక్ర బుద్ధిని మార్చుకోవటం లేదు. భారత ఈశాన్య రాష్ట్రం తమ దేశంలో భాగమంటూ ఒక భారతీయ మహిళపై వేధింపులకు పాల్పడటం తాజాగా చర్చనీయాంశమైంది. షాంఘైలోని పుడాంగ్ ఎయిర్పోర్ట్లో ప్రేమ వాంగ్జోమ్ అనే మహిళను అడ్డుకున్నారు డ్రాగన్ ఇమిగ్రేషన్ సిబ్బంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని, ఆమె భారత పాస్పోర్ట్ చెల్లదు అంటూ వేధింపులకు పాల్పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రేమ వాంగ్జోమ్ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు. లండన్ నుంచి జపాన్ వెళ్తూ లేఓవర్లో భాగంగా షాంఘై ఎయిర్పోర్ట్లో ఆగినట్లుగా ఆమె వెల్లడించారు. లండన్లోని చైనా ఎంబసీ అనుమతి ఇచ్చినా కూడా గంటల తరబడి తనను ఇబ్బంది పెట్టారని ప్రేమ ఆందోళన వ్యక్తం చేశారు. తనను జపాన్ విమానం ఎక్కనివ్వలేదని తెలిపారు. షాంఘైలోని ఇండియన్ కాన్సులేట్ అధికారుల సాయంతో తాను ఆలస్యంగా జపాన్ వెళ్లినట్లుగా వివరించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తన వక్ర బుద్ధిని మార్చుకోవటం లేదు. భారత ఈశాన్య రాష్ట్రం తమ దేశంలో భాగమంటూ ఒక భారతీయ మహిళపై వేధింపులకు పాల్పడటం తాజాగా చర్చనీయాంశమైంది. షాంఘైలోని పుడాంగ్ ఎయిర్పోర్ట్లో ప్రేమ వాంగ్జోమ్ అనే మహిళను అడ్డుకున్నారు డ్రాగన్ ఇమిగ్రేషన్ సిబ్బంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని, ఆమె భారత పాస్పోర్ట్ చెల్లదు అంటూ వేధింపులకు పాల్పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రేమ వాంగ్జోమ్ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు. లండన్ నుంచి జపాన్ వెళ్తూ లేఓవర్లో భాగంగా షాంఘై ఎయిర్పోర్ట్లో ఆగినట్లుగా ఆమె వెల్లడించారు. లండన్లోని చైనా ఎంబసీ అనుమతి ఇచ్చినా కూడా గంటల తరబడి తనను ఇబ్బంది పెట్టారని ప్రేమ ఆందోళన వ్యక్తం చేశారు. తనను జపాన్ విమానం ఎక్కనివ్వలేదని తెలిపారు. షాంఘైలోని ఇండియన్ కాన్సులేట్ అధికారుల సాయంతో తాను ఆలస్యంగా జపాన్ వెళ్లినట్లుగా వివరించారు.